హాయ్ ఏపీ ఎంసెట్ 2020 బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి బీఫార్మసీ వాళ్ళకి ఈరోజు నుంచి ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఎవరైతే ఫస్ట్ ఫేజ్కి ప్రాసెసింగ్ ఫీ అదే కట్టారో వాళ్ళు ఇప్పుడు ఈ రోజు నుంచి డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అనమాట. సో వెబ్ ఆప్షన్స్ అనేది మనకి ఇప్పుడు సెకండ్ ఫైనల్ కౌన్సిలింగ్కి చాలా తక్కువ సీట్స్ అయితే ఉన్నాయి. దాదాపు మనకు ఒక 500 సీట్స్ మటుకే ఉన్నాయి. సో అది ఆ 500 సీట్స్ ఏ కాలేజ్లో ఉన్నాయి, ఓకేనా? ఏ కాలేజ్లో ఆ సీట్స్ వేకెంట్ సీట్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. మనం తెలుసుకోకుండా డైరెక్ట్గా ఏదో ఒక కాలేజ్ పెట్టేస్తే కనుక మనకి సీట్ రాదనమాట. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో కాలేజెస్లో ఎక్కడెక్కడ ఏ కాలేజెస్లో సీట్స్ అనేది వేకెంట్గా ఉన్నాయి తెలుసుకుందాం, ఓకేనా? ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది, బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ చూస్ చేసుకోండి. ఎడ్యుకేషన్ అలాగే జాబ్స్ సంబంధించి లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఓకే, సో ఇది మన వెబ్సైట్ అనమాట. బైపీసీ బీఫార్మసీకి సంబంధించి వెబ్సైట్ ఇది. సో మనకి కాలేజ్ వైజ్గా ఎన్ని సీట్స్ వేకెంట్గా ఉన్నాయి తెలుసుకోవాలంటే ఇక్కడ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక మనకి ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. ఈజీ అంటే ఈస్ట్ గోదావరి, జీటీఆర్ అంటే గుంటూరు, తర్వాత కేఆర్ఐ అంటే కృష్ణా. డిస్ట్రిక్ట్స్ ఉంటాయి, తర్వాత ఏరియాస్ వైజ్ కూడా ఉంటాయి. ఏయూ ఆంధ్ర యూనివర్సిటీ ఏరియా వైజ్ కూడా ఉంటాయి మనకి. ఎస్వియు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అలాగా. సో మీకు డిస్ట్రిక్ట్ వైజ్గా కావాలంటే చూస్ చేసుకోవచ్చు, లేకపోతే ఏరియా వైజ్గా రీజన్ వైజ్గా చూస్ చేసుకోవచ్చు. సపోజ్ డిస్ట్రిక్ట్ అనుకోండి, ఇప్పుడు మనకి ఓకే చిత్తూరు డిస్ట్రిక్ట్లో కావాలి. ఫర్ ఎగ్జాంపుల్గా చిత్తూరు డిస్ట్రిక్ట్లో మనకి ఏ కాలేజీలో సీట్లు ఎన్ని ఉన్నాయి తెలుసుకోవాలంటే సో ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. చిత్తూరు డిస్ట్రిక్ట్ అనేది సీరియల్ నెంబర్ 89 నుంచి స్టార్ట్ అవుతుంది. చిత్తూరు డిస్ట్రిక్ట్ 89 నుంచి. కాబట్టి నేను 89 పక్కన ఏముంది, కేటీపీటీ కాలేజ్ పేరు ఏముంది, కృష్ణతేజ ఫార్మసీ కాలేజ్. సో కేటీపీటీ పైన క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మాకు చూపించేస్తుంది అనమాట. టోటల్గా కన్వీనియర్ సీట్స్ వచ్చేసి డాక్టర్ ఆఫ్ ఫార్మసీకి 23 సీట్స్ ఉన్నాయి. లెఫ్ట్ ఓవర్ సీట్స్ 0 అంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ మొత్తం ఫిల్అప్ అయిపోయినాయి. బీ ఫార్మసీకి ఈ కాలేజ్లో 77 సీట్లు ఉన్నాయి. సో ఫస్ట్ ఫేజ్లో మొత్తం 77 సీట్లు ఫిల్అప్ అయిపోయినాయి, 0, ఓకేనా? సో ఇలాగా మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి సో చిత్తూరు డిస్ట్రిక్ట్ కాబట్టి 89 నుంచి స్టార్ట్ అవుతుంది. 89 సీరియల్ నెంబర్ 89 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 89 చూసేసాను. నెక్స్ట్ 90 అనమాట. సో ఎల్ఎన్సిపి ఇది వచ్చేసి మనకి శ్రీ లక్ష్మీ నరసింహ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ క్లిక్ చేశాను. సో ఇక్కడ కూడా మనకి 0. సో ఈ కాలేజ్ మనం పెట్టుకోకూడదు. నెక్స్ట్ సిటిఆర్ కదా, 89 90 అయిపోయింది, 91. సో మొత్తం 0నే. ఫార్మసీ డాక్టర్ ఆఫ్ ఫార్మసీ లేదు, తర్వాత బీ ఫార్మసీ కూడా లేదు. సో 91 అయిపోయింది. 92 లేదు. 93 నో. 94 లేదు, మొత్తం అయిపోయినాయి. 94 కూడా. 95 చూసుకోవాలి నేను. 95 సిటిఆర్ ఓకే. 95 మొత్తం అయిపోయినాయి. 96 కాలేజ్ ఓకే, లేదు, మొత్తం ఫినిష్. 97 ఓకే, మొత్తం అయిపోయినాయి. 98 సో 98 చూద్దాం, కనీసం ఇక్కడ దొరుకుతుందేమో. మొత్తం ఫినిష్. 99 చూద్దాం. 99 మొత్తం కంప్లీట్. 100 వచ్చేసి మనకి ఏమొస్తుంది, కడప. ఓకే చూద్దాం, మొత్తం ఫినిష్. సో నెక్స్ట్ 101. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి
బీ ఫార్మసీకి 12 సీట్లు ఉన్నాయి. ఓకేనా. ఇది వచ్చేసి ప్రైవేట్ కాలేజు, ఎస్వియు రీజన్ కింద వస్తుంది. కాలేజ్ పేరు వచ్చేసి సహస్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. ఇది వచ్చేసి మనకి ఎక్కడుంది, గూడూరు అనమాట. ఓకేనా, నెల్లూరు డిస్టిక్ గూడూరులో. సో ఇలాగా మనం చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ కాలేజ్ చూద్దాం మనం. ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఇది పెద్దాపురంలో ఉంటుంది. సో మొత్తం అయిపోయినాయి. సెకండ్ కాలేజ్లో 7 సీట్స్ ఉన్నాయి. బీ ఫార్మసీకి 7 సీట్లు ఉన్నాయి. ఇలాగా మీ డిస్టిక్ వైజ్గా లేకపోతే ఏరియా వైజ్గా మీరు చెక్ చేసుకోవాలి. సో మనకేంటంటే దాదాపు 122 సీరియల్ నెంబర్స్ మాత్రమే ఉన్నాయి. సో 122 అంటే చాలా తక్కువే. సో ఫాస్ట్గా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో చెక్ చేసుకొని ఎక్కడైతే సీట్లు వేకెంట్గా ఉన్నాయో అక్కడ పెట్టుకోండి మీరు. థ్యాంక్ యూ.